గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీరు ఓలా ఊబర్తో ప్రయాణం చేస్తున్నారా? అయితే మీకు తెలియకుండానే ఆ సంస్థలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయని కూడా తెలుసుకోండి. ఒకే రకమైన రైడ్కు ఫోన్ మోడల్ని బట్టి వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కస్టమర్లు ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్, iOS అనే తేడా మాత్రమే కాకుండా ఫోన్ రేట్ను బట్టి కూడా ధరల్లో తేడా ఉంటుందంట. అసలు ఈ వ్యవహారం ఎలా బయటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి 2 ఆండ్రాయిడ్, 2 iOS డివైజ్లకు ఒకే అకౌంట్తో లాగిన్ అయ్యారు. అలాగే ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ తేడాలు గుర్తించినట్టుగా ఆయన తెలిపారు. క్యాబ్ సర్వీసులు అందించేటువంటి ఊబర్ సంస్థ ఫోన్ మోడల్ని బట్టే కాదు, అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ని బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసం చూపిస్తుందని ఆయన ఆరోపించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెంటనే అలర్ట్ అయిన కేంద్రం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారం పైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ వేదికగా స్పందించారు. వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫోన్స్ iOS మోడల్ ఆధారంగా ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించామన్నారు. ఓలా, ఊబర్ సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆ సంస్థల నుంచి ప్రతిస్పందన కోసం చూస్తున్నామని తెలిపారు. అయితే మంత్రి ట్వీట్ పైన పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ దోపిడీ క్యాబ్ అగ్రిగేటర్లకు పరిమితం కాలేదని, ఈ-కామర్స్, టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి ప్లాట్ఫామ్లలోనూ ధరల్లో తేడాలు చూస్తున్నామన్నారు. అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. అయితే ఇటువంటిది మీరు ఎప్పుడైనా చవి చూసారా? మీకు ఎప్పుడైనా ఎదురైందా? మీరు ఫుడ్ బుకింగ్ చేసినా, ఓలా, ఊబర్ లాంటిది రైడ్స్ ప్రయోగించినా, ఇటువంటి ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా మీ ఫోన్ల ఆధారితంగా రేట్ డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా గమనించారా? నిజంగా మీరు కూడా ఫేస్ చేసి ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.